హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక విషయానికి వస్తే మీలో ఎంతమంది శాండ్విచ్ తినున్నారు, లేదంటే శాండ్విచ్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రెగ్యులర్గా మనం చేసే టిఫిన్ కావచ్చు, భోజనం రెగ్యులర్గా ఉంటుంది. బట్ ఈరోజు స్నాక్స్కి నేను వచ్చేసి శాండ్విచ్ తిందామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు శాండ్విచ్ ఎప్పుడు తినలేదు. ఇది సింగరాయకొండ దగ్గర ఒక చిన్న బేకరీలో ఈ శాండ్విచ్ అనేది దొరుకుతూ ఉందన్నమాట. శాండ్విచ్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన శాండ్విచ్తో పాటు కూల్ డ్రింక్ తాగదామనుకొని నేనైతే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూస్తే కూల్ డ్రింక్లో చాలా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. బట్ దీంట్లో మనకి ఇష్టమైనది ఏంటంటే పెప్సీ కొంచెం బాగుంటుంది. అదేవిధంగా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందనేది నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది పెప్సీ ఇష్టమో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత మన వీడియో తీసే లోపల నాకైతే ఈ శాండ్విచ్ అయితే ఇచ్చేశారు. ఇది ఈ విధంగా, నాకు తెలిసి శాండ్విచ్ ఈ విధంగా ఉంటుందని నాకైతే ఐడియా లేదు. అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లో కావచ్చు, ఇంకో దగ్గర వేరే రకంగా ఉంటుంది కదా. బట్ నాకైతే ఐడియా లేదు. నాకు ఇక్కడ దొరికిన శాండ్విచ్ అయితే నేను అడిగాను, ఇది ఏంటన్నా ఇదని అడిగితే శాండ్విచ్ అని చెప్పారు. ఇది వచ్చేసి వెజ్ శాండ్విచ్ అనమాట, కేవలం 30 రూపాయలు మాత్రమే. అయితే మొత్తానికి అయితే తిన్నా, చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలాగా శాండ్విచ్లు కావచ్చు, ఇంకేదన్నా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. సింగరాయకొండలో ఇది వచ్చేసి సింగరాయకొండ ఎక్కడంటే మన కందుకూరు పోయే బస్టాండ్ రోడ్ అనమాట. కందుకూరు పోయే రోడ్డు జంక్షన్లో ఇది టువర్డ్స్ కందుకూరు అండ్ నెల్లూరు పోయే రోడ్లు అనమాట. సింగరాయకొండలో చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక శాండ్విచే కాకుండా మీకు చాలా స్వీట్స్కి సంబంధించినటువంటి కేకులు కానీ స్వీట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొత్తానికి శాండ్విచ్ విత్ పెప్సీ చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా నాకైతే బాగా నచ్చింది. అయితే ఇక విషయానికి వస్తే నా ఛానల్లో ట్రావెల్ గురించి, అదేవిధంగా ఫుడ్ గురించి ఎక్కువ వ్లాగ్ అయితే నా ఛానల్లో ఉన్నాయి వీడియోస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి. మాకు ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మన హైదరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, గోదావరి కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, పెన్నా నది కానీ, కృష్ణా నది కానీ, ఇట్లా బ్యారేజీల గురించి కావచ్చు, కొన్ని సిటీల గురించి కావచ్చు, ఒంగోలు, నెల్లూరు, ఇట్లా చాలా అంటే చాలా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మెయిన్ సిటీల గురించి అయితే నేను వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇక విషయానికి వస్తే ఈ బేకరీ వచ్చేసి గోల్డెన్ బేకరీ అనమాట. సింగరాయకొండ జంక్షన్లో ఉంటుంది. సింగరాయకొండ బస్టాండ్ నుంచి నియర్ బై 1 కిలోమీటరు. టువర్డ్స్ వచ్చేసి కందుకూరు రోడ్ అనమాట. అదేవిధంగా నెల్లూరు రోడ్. ఇది వచ్చేసి గోల్డెన్ బేకరీ. థ్యాంక్ యూ సో మచ్.